నమస్కారం. రాజకీయాల నుంచి నేను దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు. గత 2-3 రోజులుగా టీవీల్లో ఈ డైలాగ్ చిరంజీవి గారు మాట్లాడిన డైలాగ్ రోజు వస్తూనే ఉంది. దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో విచిత్రం కాకతాళీయంగానా లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఒకటి, కాంగ్రెస్ డెలిగేట్గా, అంటే ఇవాళ 22 సెప్టెంబర్, ఈరోజు ఈ కాంగ్రెస్ డెలిగేట్గా మనకు అంతకుముందు ఒకరోజు ముందే ఈ ఓటు వేయడానికి వీలుగా చిరంజీవి గారికి ఒక నెంబర్ కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఈ కాంగ్రెస్ డెలిగేట్గా గుర్తింపు కార్డును ఏఐసిసి జారీ చేసింది. అది ఆయనకు అందింది. 22 సెప్టెంబర్ ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుల ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 28వ తేదీ వరకు ఈ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఆ తర్వాత పోటీ ఉంటే అక్టోబర్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ షెడ్యూల్ విడుదలైంది ఇవాళ. ఈ దశలో చిరంజీవి నిన్నటిదాకా అన్న మాటకు ఈ కాకతాళీయంగానో లేకుంటే ఉద్దేశపూర్వకంగానో ఈ చర్య జరిగింది. చిరంజీవి గారు గతంలో మరి ప్రజారాజ్యం అనే పేరు మీద అందాక ప్రధాన అంటే స్టార్ డమ్ ఉన్న హీరోగా, సినిమా రంగంలో ఎదురులేని హీరోగా ఎదిగిన ఆయన 2008లో మనకు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఆర్భటంగా ప్రకటించారు. 2009కి వచ్చేకల్లా మరి ముఖ్యమంత్రి అవుదామన్న ఆయన ఆశలు అడియాశలై ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిపి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 16% ఓట్లు, 2 మనకు 18 సీట్లు లభించాయి. అందులో 2 సీట్లు తెలంగాణలో కూడా లభించాయి. కానీ ముఖ్యమంత్రి కాలేకపోయిన సందర్భంలో మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లో జరుగుతున్న ప్రతిరోజు సినిమాను కాదని వచ్చి చేస్తే లాభం ఏమిటి అనే నిరాసక్తి పడిపోయి, తర్వాత ఆయన 2 చోట్ల గెలిస్తే 2 చోట్ల పోటీ చేస్తే 1 చోట మాత్రం గెలిచి, తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయి ఈ రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఆఫర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత ఒక రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు. తిరుపతి అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. 6 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉండి విరమించుకున్నారు. ఆ తర్వాత గత 10 ఏళ్ళుగా సుమారుగా రాజకీయాల్లో లేనట్టు లెక్క. 2014 నుంచి 13 నుంచే ఆ రకంగా చూసుకుంటే రాజ్యసభ సీటుతో పరిమితమై తర్వాత పార్టీ విలీనం చేశారు కనుక పార్టీ గురించి పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్తగా జనసేన పార్టీని స్థాపించి ఆ తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొట్టమొదటి జరిగిన ఎన్నికల్లో, విభజన జరిగినా కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మరి మోడీకి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. తర్వాత చాలా దూకుడుగా ఆనాడు చంద్రబాబు నాయుడు మీద పోయారు, ఆయన వ్యతిరేకంగా బీజేపీకిను చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, తర్వాత ఇప్పుడు అధికార పార్టీలు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారా లేరా అనే సందిగ్ధంలో ఉన్న క్రమంలో 2022 నుంచి 2027 దాకా వచ్చే 5 ఏళ్ల వరకు మరి ఆయన కాంగ్రెస్ పార్టీ డెలిగేట్గా గుర్తించడం జరిగింది. మా పార్టీ వాడే, ఆయన అందరి వాడు కాదు, మా పార్టీ వాడే కనుక వారికి ఎట్లాగూ ఆ గౌరవం వచ్చింది. ఆ రకంగా డెలిగేట్గా టెక్నికల్గా పోయిన పరిస్థితి తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పి మరి అటు ఆంధ్రప్రదేశ్ మనకు కాంగ్రెస్ శాఖ ప్రకటిస్తున్నది. ఏదేమైనా సరే ఇవాళ చిరంజీవి ఇవాళ కాంగ్రెస్ డెలిగేట్గా మరి వచ్చిన దాన్ని ఓటు హక్కు వినియోగించుకుంటారా, పార్టీలో ఉన్నట్టు ప్రకటించుకుంటారా, లేదు నాకు పార్టీకి ఏం సంబంధం లేదని ప్రకటించుకుంటారని మరి ఆయన నోటి ద్వారా వినాల్సి ఉంది. ఇప్పటికి కూడా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయాలు నాకు నన్ను విడిచిపెట్టడం లేదు అని ఏదైతే అన్నారో మరి దాన్ని సార్థకం చేసుకుంటారా అనేది ఆయన బయటకు వచ్చి చెప్పేదాకా మనకు అర్థం కాదు. మీడియా కూడా పెద్ద ఎత్తున దీన్ని హల్చల్ చేసింది. ఈ 2 సంఘటనలు, మొన్న అది నిన్న ఇది అన్నట్టు ఈ రెండింటిని బాగా హల్చల్ చేస్తూ ఆయనకి కాంగ్రెస్ డెలిగేట్గా వచ్చిన ఏదైతే కార్డు ఉందో దాన్ని బాగా ఫోకస్ చేస్తూ చూపిస్తూ చిరంజీవి చుట్టూ ఈ 2-3 రోజులు రాజకీయాలు తిరిగినాయి. చిరంజీవి అందరివాడు, గాడ్ ఫాదర్ అని చెప్పి సినిమా కూడా వస్తుంది ఆయన పేరు మీద. గాడ్ ఫాదర్ని కాదు, ఈ సినిమా రంగాన్ని నేను బిడ్డను మాత్రమే, సినీ మహారాణికి మనకు అమ్మకు నేను బిడ్డనని చెప్పి ఆయన అంటున్నారు. ఏదేమైనా సరే మరొక్కసారి చిరంజీవి చుట్టూ ఈ రాజకీయాలు తిరగడం, దాని చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న సందర్భంలో ఆయన మౌనంగా ఉండడం, పెద్దగా స్పందించకపోవడంతో ఊహాగానాలకు కొత్తగా ఆయన రాజకీయాల్లో మరి ఆంధ్రప్రదేశ్లో క్రియాశీల పాత్ర వహిస్తారా, లేదు ఇంతటితో ఊరుకుంటారా,
సినిమాలకే పరిమితమై మళ్ళీ సినిమాలే చేసుకుంటుంటారా అనేది ఆయన ఆలోచన బట్టి, ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను బట్టి ఉంటుంది. అంతే తప్ప ప్రజలకు పెద్దగా సంబంధం లేని విషయంగా మారుతుంది. కానీ అభిమానులు ఇప్పటికీ చిరంజీవికి ఉన్నారు. రాజకీయ పార్టీలలో కూడా ఆయన మీద గౌరవం ఉన్నది. అటుపక్క వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటుపక్క తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ లాంటి పార్టీ కూడా ఆయన మీద గౌరవంతో ఉన్నది. అన్ని పార్టీలను గౌరవించబడుతున్న వ్యక్తి ఒక పార్టీకి పరిమితం అవుతాడా, లేకపోతే మరి ఏ పార్టీకి సంబంధం లేదని ప్రకటిస్తారా అనేది కాలమే తెలుస్తుంది. నమస్కారం.